గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో గూగుల్ సంస్థ ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషనల్ రీజనల్ హెడ్ నవీషా ప్రభాకర్, గూగుల్ భాగస్వామ్య సంస్థ హెనోటిక్ గ్రూప్ సీఈఓ మల్లేషుతో కలిసి విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య ల్యాబ్ ను ప్రారంభించారు. ఏఐ అన్ని రంగాల్లో శాసిస్తున్న తరుణంలో గూగుల్ ఏఐ ల్యాబ్ ను విజ్ఞాన యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు లావు రత్తయ్య. ఒకవైపు విద్యార్థులకి, మరోవైపు ఫ్యాకల్టీ మెంబర్స్కి, మరోవైపు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగం. అది ముందు రోజుల్లో ఏఐ లేకపోతే, ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే బతకలేనట్టుగానే ఏఐ లేకపోతే బతకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లలందరికీ ఏఐ గురించి అవగాహన ఉండాలి, ఏఐ టూల్స్ అందరికీ ఉపయోగించే సామర్థ్యం ఉండాలి. దాంతో ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లో ఎక్స్పెరిమెంట్ చేసే పరిస్థితిలో ఉండాలి, అంత శక్తివంతంగా ఉండాలి. అందుకనే ఫస్ట్ టైం ఈ ప్రాంతంలో ఇక్కడ మన విజ్ఞాన యూనివర్సిటీలో గూగుల్ కంపెనీ వారు గూగుల్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు విజ్ఞాన్ యూనివర్సిటీలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏఐ ల్యాబ్ ఫస్ట్ టైం విజ్ఞాన యూనివర్సిటీలో ఇది స్థాపించాం. దీనివలన స్టూడెంట్స్కి ఏఐని యూజ్ చేసి చాలా రియల్ టైమ్ అప్లికేషన్స్, ప్రోడక్ట్స్, సొల్యూషన్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తారు. వాళ్ళకి ఏఐలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ స్కిల్స్ అన్నీ రెడీ అయ్యి ఇండస్ట్రీకి కావాల్సిన అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేసే స్కిల్స్ అన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లోని ఇండస్ట్రీలో ఈ ఏఐ బేస్డ్ ఉద్యోగాలు చాలా రావడం జరుగుతూ ఉంటుంది.